రాష్ట్ర రాజకీయాలు ఒక తీరు, రామగుండం రాజకీయాలు మరొక తీరు. అవును, ఇది అక్షర సత్యం. చారిత్రక తీర్పుతో అధికార పీఠంపై కూర్చున్న నాయకుడు ఒకవైపు, ఆ అధికారం కింద నలిగిపోతున్నామని ఆరోపిస్తున్న జనం మరొకవైపు. గొంతెత్తాల్సిన ప్రతిపక్షం మాత్రం మౌనవ్రతంలో ఉంది. ఇంతకీ రామగుండంలో ఏం జరుగుతోంది? ప్రజాస్వామ్యానికి పురిటిగడ్డ అయిన ఆ నేలపై ప్రతిపక్ష స్వరం ఎందుకు మూగబోయింది? 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం గడ్డపై తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగిరింది. పార్టీ అభ్యర్థి రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటి చందర్పై ఏకంగా 50,000 భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. పార్టీలకు అతీతంగా స్వతంత్రులను గెలిపించే గడ్డపై ఒక జాతీయ పార్టీ అభ్యర్థి ఇంతటి ఘన విజయం సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజలు మార్పును కోరుకున్నారు, కొత్త నాయకత్వాన్ని ఆశించారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ మార్పు ఇప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి తుఫాన్ రేపుతుందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రామగుండంలో మెడికల్ కాలేజ్, మురుమూరు ఎత్తిపోతల పథకం, పోలీస్ కమిషనరేట్ వంటి అభివృద్ధి పనులు జరిగాయి, కళ్ల ముందు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల కాలంలో అభివృద్ధి అనే పదం రామగుండం వాసులకు, ముఖ్యంగా సింగరేణి కార్మిక కుటుంబాలకు, చిరు వ్యాపారులకు పీడకలగా మారిందనే విమర్శలున్నాయి. తాతలు తండ్రుల నుంచి తరతరాల జ్ఞాపకాలతో పెనవేసుకున్న వందలాది సింగరేణి క్వార్టర్లను నేలమట్టం చేయడం పెనుదుమారం రేపింది. కేవలం క్వార్టర్లే కాదు, కోట్ల విలువైన భూముల్లో ఉన్న భవనాలు, ఓల్డ్ అశోక్ టాకీస్ సమీపంలోని 50కి పైగా చిరు వ్యాపారుల దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం వారి జీవితాలను రోడ్డుపాలు చేసింది. ఈ కూల్చివేతల పరంపర నిత్యం జనాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. ఒకప్పుడు చిన్న సమస్య వస్తేనే రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకలతో హోరెత్తించిన పోరాటాల పురిటిగడ్డ రామగుండం. అలాంటిది ఇప్పుడు వందలాది కుటుంబాలు వీధిన పడుతున్నా, వేలాది మంది ఉపాధి కోల్పోతున్నా ప్రధాన ప్రతిపక్షాలు మౌనంగా ఉండిపోవడం ప్రజల్లో చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. బీజేపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు ఇంతమంది ఉన్నా ఒక్కరు కూడా బాధితుల పక్షాన గొంతెత్తకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. అడపాదడపా కొందరు బీఆర్ఎస్ నేతలు స్పందించినా ఫలితం లేకుండా పోతోంది. ఈ మౌనం వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామగుండంలో శనివారం వచ్చిందంటే చాలు వ్యాపారుల గుండెల్లో గుబులు మొదలవుతోంది. ఎప్పుడూ తమ దుకాణాలను కూల్చేస్తారోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమకు సరైన నష్టపరిహారం చెల్లించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపించాలని కోరుతున్నారు. గతంలో ఇదే రామగుండంలో బాధితులతో చర్చించి పరిహారం ఇచ్చి వారికి వేరే చోట ఉపాధి కల్పించిన తర్వాతే అభివృద్ధి పనులు చేసేవారని పాతతరం వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం అలాంటివేమీ లేవని, పైగా నష్టపరిహారం కోసం కోర్టుకు వెళ్తామంటే బెదిరింపులకు దిగుతున్నారని, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. ఈ బెదిరింపులతోనే విపక్షాలు మౌనంగా ఉన్నాయా అనే అనుమానాలు ప్రజలకొస్తున్నాయి. రామగుండం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరున్న ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు మరో 10-15 ఏళ్లకు మించి లేవు. సింగరేణి కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. యువత ఉపాధి లేక ఇతర నగరాలకు వలస వెళుతోంది. ఇలాంటి తరుణంలో ఉన్న కొద్దిపాటి వ్యాపారాలను, జనాభాను కాపాడుకోవాల్సింది పోయి వారిని వెళ్లగొట్టే చర్యలు తీసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కొత్త పరిశ్రమలు తీసుకురావడం, పర్యాటక కేంద్రంగా మార్చడం, యువతకు ఇక్కడే ఉపాధి కల్పించడం వంటి చర్యలు చేపట్టకపోతే రామగుండం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని మేధావులు హెచ్చరిస్తున్నారు. అభివృద్ధి జరగాలి, పారిశ్రామిక పట్టణం అన్ని హంగులతో అందంగా మారాలి, కానీ ఆ అభివృద్ధి ఎవరి కోసమన్న ప్రశ్న వస్తోంది. వందలాది మంది కన్నీళ్లపై, వేలాది మంది ఉపాధిపై నిర్మించే సౌధాలు ఎంతకాలం నిలుస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాల గొంతే మూగబోతే అధికార పక్షం ఆగడాలకు అడ్డుకట్ట వేసేదెవరు? ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికైనా ప్రతిపక్షాలు మౌనాన్ని వీడి ప్రజల పక్షాన నిలబడతాయో లేదో చూడాలి.